ఆ ఎడారి మధ్యలో భయంకరమైన జీనీ ముందు నిలబడి మూడవ వృద్ధుడు తన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ శక్తివంతమైన జీనీ రాజా, నీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు నల్ల కుక్కలు మరెవరో కాదు, నా సొంత అన్నదమ్ములే. నేను వీరిద్దరి చిన్న తమ్ముడిని. ఒకప్పుడు మేమంతా కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. మా తండ్రి మరణించే ముందు మాకు ఒక్కొక్కరికి 1000 బంగారు నాణేలను ఆస్తిగా ఇచ్చాడు. ఆ డబ్బుతో మేమంతా వ్యాపారులుగా మారి మా సొంత వ్యాపారాలను ప్రారంభించాము. కానీ కొంతకాలానికే నా పెద్ద అన్నకు విదేశాలకు వెళ్లి పెద్ద వ్యాపారం చేయాలనే ఆశ పుట్టింది. అందుకోసం తన దగ్గరున్న ఆస్తిని, దుకాణాన్ని అన్నీ అమ్మేసి సరుకులు కొనుగోలు చేసి ఒక పెద్ద ఓడలో సముద్ర యాత్రకు బయలుదేరాడు. సరిగ్గా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు నా దుకాణం ముందు ఒక బిచ్చగాడు వచ్చి నిలబడ్డాడు. చిరిగిన బట్టలతో ఉన్న అతడిని దగ్గరగా చూసి నేను షాక్ అయ్యాను. అతడు మరెవరో కాదు, నా పెద్దన్నే. అన్నయ్య, అసలు ఏం జరిగింది? ఇది నిజంగా నువ్వేనా? అన్న దయనీయ స్థితిని చూసి నా మనసు విలవిలలాడిపోయింది. వెంటనే అతడిని ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చాను. అంతేకాదు, నేను కష్టపడి సంపాదించిన లాభాల్లో సగభాగం అంటే 1000 బంగారు నాణేలను అతడికి ఇచ్చి మళ్లీ వ్యాపారం ప్రారంభించేలా ఆదుకున్నాను. కథ అక్కడితో అయిపోలేదు. కొంతకాలానికి నా రెండో అన్న కూడా అలాగే విదేశాలకు వెళ్లి వ్యాపారం చేస్తానన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏడాది తర్వాత అతడు కూడా సర్వస్వం నష్టపోయి ఖాళీ చేతులతో దరిద్రుల్లా తిరిగి వచ్చాడు. అతడిని కూడా నేను నా సొంత డబ్బులిచ్చి కాపాడాను. మరికొన్నేళ్ల తరువాత ఈసారి 2 అన్నలు కలిసి నా దగ్గరికి వచ్చారు. మనమంతా కలిసి విదేశాలకు పెద్ద ప్రయాణం చేద్దాం అని నన్ను ఒప్పించారు. అప్పటికి నా దగ్గర 6000 బంగారు నాణ్యాలు ఉన్నాయి. అందులో 3000 నాణ్యాలను మా ముగ్గురి ప్రయాణాల ఖర్చుల కోసం పంచి మిగిలిన 3000 నాణ్యాలను ఎవరికీ తెలియకుండా ఇంట్లో భూమిలో దాచిపెట్టాను. అలా మేమంతా కలిసి ఒక పెద్ద ఓడలో సముద్ర యాత్ర ప్రారంభించాము. దాదాపు 2 నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఎంతో సంపన్నమైన అందమైన ఒక నౌకాశ్రయ పట్టణానికి చేరుకున్నాము. ఆ పట్టణంలో మేము సరుకులు అమ్ముతుండగా చాలా సాధారణమైన బట్టలు వేసుకున్న ఒక అత్యంత అందమైన యువతి నా దగ్గరకు వచ్చింది. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దీనంగా వేడుకుంటూ ఇలా అంది, దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి, నన్ను వివాహం చేసుకోండి. ఆమె వినయం, అమాయకత్వం చూసి నా మనసు కరిగింది. ఓడలోనే అరేబియన్ సంప్రదాయం ప్రకారం మేము వివాహం చేసుకున్నాము. ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆమె మంచితనం, ప్రవర్తన చూసి నేను ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించసాగాను. కానీ నా సంతోషం నా అన్నలకు కన్ను కుట్టింది. వ్యాపారంలో నాకున్న లాభం, పైగా నాకు దక్కిన అందమైన భార్యను చూసి వారి మనసుల్లో అసూయ, ద్వేషం పెరిగిపోయాయి. ఎలాగైనా నన్ను చంపి నా ఆస్తిని, నా భార్యను దక్కించుకోవాలని వారు రహస్యంగా ప్లాన్ చేశారు. ఒక రోజు చీకటి రాత్రి ఓడ నడీ సముద్రంలో వెళ్తుంది. మేమిద్దరం గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి నా అన్నలు 2 కలిసి మమ్మల్ని ఏమాత్రం జాలి లేకుండా ఆ చల్లటి సముద్రంలోకి తోసేశారు. కానీ ఒక అద్భుతం జరిగింది. నా భార్య ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే ఆమె సాధారణ మహిళ కాదు, ఒక మహాశక్తివంతమైన దైవకన్య. ఆమె క్షణాల్లో తన మాయాశక్తితో నన్ను మునిగిపోకుండా రక్షించి ఒక సురక్షితమైన దీవికి చేర్చింది. నా అన్నలు చేసిన ద్రోహానికి ఆ దైవకన్య తీవ్రమైన కోపంతో, ఆగ్రహంతో ఊగిపోతూ నాతో ఇలా అంది, నీ అన్నలు కృతజ్ఞులు. ప్రాణాలు తీయాలని చూసిన ఆ దుర్మార్గులను నేను ఇప్పుడే చంపేస్తాను. కానీ నేను ఆమెను చేతులు జోడించి ఆపాను. వద్దు దేవకన్య, వారు తప్పు చేశారు, కానీ వారు నా సొంత అన్నలు, వారిని క్షమించు అని బతిమాలాను. నాలోని మంచితనాన్ని, అన్నలపై ఉన్న ప్రేమను చూసి ఆ దైవకన్య కోపం తగ్గింది. ఆమె తన మాయాశక్తితో ఒక్క క్షణంలో నన్ను సముద్రం దాటించి నేరుగా నా సొంత ఇంటి పైకప్పుకు తీసుకువచ్చి దించింది. ఒకరోజు నేను బయటికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి 2 నల్ల కుక్కలు నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నట్టుగా బాధగా చూశాయి. నేను ఆశ్చర్యపోతుండగా దైవకన్య అక్కడ ప్రత్యక్షమై అసలు నిజం చెప్పింది. ఈ 2 కుక్కలు మరెవరో కాదు,
నీకు ద్రోహం చేసిన నీ ఇద్దరు అన్నలే. వీరి పాపానికి శిక్షగా నేను వీరిని 10 సంవత్సరాల పాటు శపించాను. వృద్ధుడు చెప్పిన ఈ అద్భుతమైన కథను విన్న జీని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. వృద్ధుడి దయాగుణానికి మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, నిజంగా నీ కథ చాలా అద్భుతంగా ఉంది. అందుకే మాట ప్రకారం ఈ వ్యాపారికి నేను వేయబోయే శిక్షలో 3వ వంతు భాగాన్ని క్షమిస్తున్నాను. ఈ కథను ముగిస్తూ ఆ సుల్తాన్ భార్య అయిన షెహర్జాద్ ఇలా అంది, మహారాజా, ఈ కథ కంటే నేను ఇప్పుడు చెప్పబోయే జాలరీ మరియు జీనీ కథ ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒళ్ళు గగుర్పొడ్చేలా ఉంటుంది. ఆ కథ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.